కేంద్రం గత బీఆర్ఎస్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు రైతు సంఘం ఆల్ ఇండియా కార్యదర్శి విజ్జు కృష్ణన్. ఇక రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను కేంద్రం పక్కన పెట్టిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు రైతు సంఘం బృందం సభ్యులు. ప్రాజెక్టు పనుల గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి, దానికోసం కార్యాచరణని చేపట్టాలని చెప్పి రైతు సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. అందుకనే మొదటి రోజు పాలమూరు రంగారెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి దీని పనులు ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటి పరిశీలన చేసి ప్రభుత్వాల ముందు నిర్దిష్టమైనటువంటి డిమాండ్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు భూమికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. 2015లో దీన్ని మొదలుపెట్టారు. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఈ ప్రాజెక్టు పట్ల చూపిస్తున్నటువంటి వైఖరి సరిగా లేదు. జాతీయ హోదా ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో 6 జిల్లాలకు సంబంధించి సాగునీరు అందించడం కోసం ఉద్దేశించబడినటువంటి ఈ ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, పక్షపాతం స్పష్టంగా కనపడతా ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం దాదాపు 12 లక్షల ఏకర్ భూమిలో రైతులకి ఈ బెనిఫిట్ దొరుకుతుంది. జాతీయ స్టేటస్, నేషనల్ స్టేటస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఒక ప్రయారిటీ ప్రాజెక్ట్గా కంప్లీషన్